నమస్కారం అండి. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ రీట్. చాలామంది విన్నారు, కానీ చాలామందికి ఇంకా పబ్లిక్లో తెలియదు. దాని మీద ఒక వీడియో చేయమని చాలామంది అడిగారు. సో రీట్ అంటే ఏంటి, రీట్ కంటే ముందు రీట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనేది మనం ఇవాళ డీటెయిల్డ్ వీడియో చూద్దాం. ఈ అంశాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలనుకుంటే ఈ వీడియోని మొదటి నుంచి చివరి దాకా మీరు చూడండి. సో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే చాలామంది ఏమనుకుంటారంటే డబ్బు ఎక్కువ ఉండాలి, డబ్బు ఎక్కువ ఉంటేనే మనం ఇన్వెస్ట్ చేయగలుగుతాము అనుకుంటారు. కానీ అది 100% తప్పండి. ఎందుకంటే ఒక అనుకోవడం ఒక మార్గం అది, బట్ అలాగే చాలా విధాలు ఉన్నాయి. ఇవాళ రీట్ అనేది ఒక సపరేట్ ఒక రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అనేది ఒక బాడీ అండి. దీంట్లో జనరల్గా బ్రూక్ఫీల్డ్, మైండ్ స్పేసు, ఎంబసీ అనే 3 సంస్థలు ఉన్నాయి. దీంట్లో రిటర్న్స్ అనేవి కన్సిస్టెంట్గా వస్తాయి. అయితే ఇది ఎవరికి ఉపయోగం కాదు, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ఇది, రిటర్న్స్ ఎంత వస్తాయి, ఎవరు ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎవరు ఇన్వెస్ట్ చేయకూడదు అనే అంశాల మీద ఇవాళ కొద్దిగా డీటెయిల్గా చర్చించుకుందాం. ఎందుకంటే రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడి, ఇప్పుడు మనకు పెట్టుబడిలో ఎన్ని రకాలు ఉన్నాయో చూద్దాం. పెట్టుబడిలో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎక్కడెక్కడ రిటర్న్ రావచ్చు అంటే మ్యూచువల్ ఫండ్స్ ఉంది, స్టాక్ మార్కెట్ ఉంది, అట్లానే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది, ట్రేడింగ్ ఉంది, గోల్డ్ బాండ్స్ ఉన్నాయి, పీపీఎఫ్ ఉంది, ఎన్ఎస్సి సర్టిఫికేట్ ఉన్నాయి, పోస్టల్ స్కీమ్స్ ఉన్నాయి, అలాగే రియల్ ఎస్టేట్ కూడా ఉంది. నేను ఎప్పుడూ చెప్తుంటాను, ఇన్వెస్ట్మెంట్ అనేది దేంట్లోనే పెట్టుకోవచ్చు, కానీ మన ముఖ్య ఉద్దేశం ఇన్వెస్ట్మెంట్లో ఏంటంటే ఎందులో పెడితే ఎంత తక్కువ టైంలో ఎంత ఎక్కువ రిటర్న్స్ వస్తాయన్నది ఒక లాజిక్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రాక్టికల్గా చెప్పాలంటే బంజారా హిల్స్ నుండి కోటికి వెళ్ళాలని మనం పెట్టుకుంటే బంజారా హిల్స్ నుండి కోటి డైరెక్ట్గా వెళ్ళొచ్చు, నాంపల్లి వై వెళ్ళొచ్చు, హబ్సిగూడలో వెళ్ళొచ్చు, లేకపోతే గచ్చిబౌలి వెళ్ళొచ్చు. బట్ ఎసెన్షియల్ ఫ్యాక్టర్ ఏంటంటే తక్కువ టైము, తక్కువ ఫ్యూలు, తక్కువ ఖర్చు అనేది ఎన్నుకోవాలి. సో అదేవిధంగా రియల్ ఎస్టేట్లో జనరల్గా ఒక ప్లాట్ కొనాలన్నా లక్షల్లో కోట్లలో ఇన్వెస్ట్మెంట్ ఉండాలని మనం అనుకుంటాం. అప్పుడు కూడా కరెక్ట్. అది ఇన్వెస్ట్మెంట్లో రకరకాలు ఉన్నాయి. మనం ఇప్పుడు స్టాక్ మార్కెట్లో పెట్టుకుంటే 10,000, 15,000 మినిమంతో స్టార్ట్ చేయాలి. రియల్ ఎస్టేట్లో అంటే లక్షల్లోనే స్టార్ట్ చేయాలి. గోల్డ్ అనేది కూడా మీరు తెలుసు, తులం బంగారం ఇప్పుడు 10 గ్రాముల బంగారం ఆల్మోస్ట్ 72, 73 వేలు అయిపోయింది. సో ఎక్కడికి వెళ్ళాలన్నా మినిమం ఖర్చుతో ఉంది. కానీ రీట్ అనేది అసలు ఏంటి, వాట్ డస్ ఇట్ డూ, దీనివల్ల ఉపయోగం ఏంటి అనేది చూద్దాం. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అంటే రియల్ ఎస్టేట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ రిటర్న్స్ పొందవచ్చు. ఇది ఒక సపరేట్ ఆర్గనైజ్డ్ బాడీ, ఒక కార్పొరేట్ బాడీ లాగా. సో ఇక్కడ మెయిన్ బెనిఫిట్, అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ చూద్దాం. బెనిఫిట్ ఏంటంటే ఎంత తక్కువ ఇన్వెస్ట్మెంట్లో అయినా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు ఒకటి. తర్వాత క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అక్కర్లేదంటున్నాను. సో తక్కువ సైజు, తక్కువ ఇన్వెస్ట్మెంట్, తక్కువ రిస్క్, బేసికల్గా తక్కువ రిస్క్. ఎందుకంటే మీరు చూసుకుంటే కనుక రియల్ ఎస్టేట్లో ₹1,00,00,000 పెడితే అది ఏమవుతుంది అనే టెన్షన్ ఉంటుంది. ఈ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే బేసిక్గా ఒక స్పేస్ని కానీ, ఒక బిల్డింగ్ కానీ, ఒక కార్పొరేట్ సంస్థను కానీ ఎస్టాబ్లిష్ చేసి ఒక పెద్ద బిగ్గర్ స్పేస్, ఫర్ ఎగ్జాంపుల్ 10,000, 20,000 స్క్వేర్ ఫీట్ ఉంది ఒక పర్టికులర్ ఫ్లోర్, ఒక పర్టికులర్ కార్పొరేట్ దీంట్లో. ఆ 20,000 మనం కొనాలంటే ఒక స్క్వేర్ ఫీట్ 25,000, 30,000 ఉంటుంది, అంటే కోట్లలో అయిపోతుంది. కానీ మీ దగ్గర ఓన్లీ ఒక 1,00,000 ఉంది, 50,000 ఉంది. సో దాన్ని బట్టి కూడా మీరు ఇన్వెస్ట్ చేయాలి. అంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ ఈవెన్ 5,000తో కూడా స్టార్ట్ చేయొచ్చు. మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఆ ఇన్వెస్ట్మెంట్ ప్రపోర్షనేట్గా వస్తుంది. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ రిటర్న్స్ అనేది అంటే 7 to 8% ఉంటుంది జనరల్గా. మనం రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ రెంటల్ కానీ తీసుకొని ఇస్తే కనుక 2 to 3% ఉంటుంది. కమర్షియల్ ప్రాపర్టీస్ చూసుకుంటే కనుక 5 to 6%. ఒకప్పుడు 10-15% ఉండేది. ఇప్పుడు మాత్రం మీకు ఆల్మోస్ట్ 7 to 8% వస్తుంది. ఇప్పుడు నార్మల్ కమర్షియల్ ప్రాపర్టీస్లో అయితే మీకు 5 to 6% మాత్రం వస్తుంది. సో రియల్ ఎస్టేట్లో పెట్టినందువల్ల లాభాలు ఏంటంటే తక్కువ రిస్క్, తక్కువ ఇన్వెస్ట్మెంట్. ఇది బేసిక్గా మీకున్న అడ్వాంటేజ్. రిస్క్ ఏంటంటే మీరు లిక్విడిటీ చేసుకోలేరు, అమ్ముకోవాలంటే మీకు రాదు. అట్లనే ఓనర్షిప్ పెద్దగా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఎందుకు ఏమవుతుందంటే మీకు ఓనర్షిప్ ఇంపార్టెన్స్ లేనప్పుడు, అంటే మీరు 20,000 అడుగుల్లో మీరు 100 అడుగులు కొనుక్కోవచ్చు, 50 అడుగులు కొనుక్కోవచ్చు స్క్వేర్ ఫీట్లు, డిపెండింగ్ అపాన్ యువర్ బడ్జెట్. సో మీకు అమ్మేటప్పుడు కష్టం అవుతుంది. సో క్యాపిటల్ గెయిన్స్ అవన్నీ ఉంటాయి, సపరేట్ సబ్జెక్ట్లో మాట్లాడదాం.
సో ఈ బేసికలీ ఇందులో ఇన్వెస్ట్ చేసేది ఏంటంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్, తక్కువ రిస్క్, ప్రాఫిట్ మాత్రం హై ప్రాఫిట్. సో ఇక్కడ చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ తక్కువ, ప్రాఫిట్ ఎక్కువ, అంటే గ్యారంటీడ్ రిటర్న్స్ ఉంటాయి. ఎందుకంటే కార్పొరేట్లో ఈ 20,000 స్క్వేర్ ఫీట్ అనేది ఒకటో ఇద్దరు క్లయింట్లకు మాత్రం ఇస్తారు. సో ఇచ్చినప్పుడు ఏంటంటే మీకు జనరల్గా కంటిన్యూస్గా ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. సో మేబీ మంత్లీ పెట్టుకోవచ్చు, వాట్ ఎవర్ వే యూ క్యాలిక్యులేట్. సో ఓవరాల్ రిటర్న్ చూసుకుంటే 7 to 7.5% మినిమం మార్కెట్లో ఇప్పుడు వర్కౌట్ అవుతుంది. సో ఇది దృష్టిలో పెట్టుకొని చిన్న చిన్న ఇన్వెస్టర్లు, ఇవన్నీ ఈ మధ్యకాలంలో కొత్తగా జాబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ, లేకపోతే కొత్తగా కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ, కొత్తగా రియల్ ఎస్టేట్ వచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ గురించి కొద్దిగా ఐడియా లేని వాళ్ళు కానీ స్టార్ట్ చేసి మెల్లిమెల్లిగా స్లోగా 1,000 రూపీస్, 5,000 రూపీస్, 10,000 రూపీస్, 1 lakh అండ్ రిటర్న్స్. చాలా వరకు కొన్ని కార్పొరేట్ బిల్డింగ్లు ఏం చేస్తారంటే సెకండ్ టైప్ ఆఫ్ సెల్లింగ్, యూ పే మీ 30 lakhs 5 years or 4 years ప్రాజెక్ట్ ఉంటుంది, ఐ విల్ గివ్ యూ 30,000 రెంట్ ఫ్రమ్ day 1 అంటున్నారు. సో అదొక టైపు. ఈ రీట్ అనేది చాలా మేజర్ ప్లే చేస్తుంది మేజర్గా మార్కెట్లో కానీ, ఓల్ అవర్ కంట్రీలో కానీ, బయట కానీ. ఇందులో ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది డెఫినెట్గా రిస్క్ లెస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీకు కంటిన్యూ ఇన్కమ్, కంటిన్యూ ప్రాఫిట్స్ అండ్ గుడ్ రిటర్న్స్ కంపేర్ టు ఇండివిజువల్ ప్రాపర్టీ ఓన్ చేయడంలో మీ ఓనర్షిప్ మీ దగ్గర ఉంటుంది, మీ లిక్విడిటీ జల్దీ చేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఓనర్షిప్ అనేది పెద్దగా వాల్యూ ఉండదు, బట్ లిక్విడిటీ చేసుకోవడం చాలా కష్టం. మీరు అమ్మాలనుకుంటారు కానీ వేరే వాళ్ళు అమ్మాలనుకోరు, అప్పుడు ఏమవుతుందంటే మీకు కష్టం అవుతుంది. సో ఇండివిజువల్ దానికి ఉన్న బెనిఫిట్స్ వేరు, కార్పొరేట్ ఉన్న దానికి బెనిఫిట్స్ వేరు, రీట్కు ఉన్న బెనిఫిట్స్ వేరు. సో ఇది మీరు గమనించుకుంటే మీకు చాలా ఉపయోగం ఉంటుంది. సో రియల్ ఎస్టేట్లో చాలామంది ఇంటెన్షన్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది, ప్యాషన్ ఉంటుంది, కానీ డబ్బులు ఉండవు. సో వీళ్ళు తక్కువ మొత్తంలో, తక్కువ సైజులో, తక్కువ మోతాదులో ఇన్వెస్ట్ చేసుకొని ఆ రియల్ ఎస్టేట్లో గెయిన్ అనేది పొందొచ్చు. సో దీని మీద మీకు ఇంకేమైనా ఫర్దర్ అవగాహన కావాలనుకున్నా, డీటెయిల్స్ కావాలనుకున్నా, అంటే మనకి ఇచ్చిన తక్కువ టైంలో ఎక్కువ చెప్పడానికి వీలు కాదు, బేసిక్ కాన్సెప్ట్ టచ్ చేశాను. సో అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఇది మనం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనం సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద ఆల్రెడీ నా నెంబర్ స్క్రోల్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా నన్ను సంప్రదిస్తే మీకు దీని మీద ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, రిటర్న్స్ ఎంత ఫ్రీక్వెంట్గా వస్తాయి, దీనికి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, దీనికి ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇందులో పెడితే బెటరా, నార్మల్ ప్లాట్లో పెడితే బెటరా, ఎంత మినిమం అమౌంట్, ఇలాంటి అంశాలన్నీ కూడా నేను మీకు డీటెయిల్గా వివరిస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా దే కెన్ కాల్ us. రియల్టర్ ఆక్సిజన్ అనే కంపెనీలో ఇది ఒక వన్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ సెల్ ఉంది. సో దీంట్లో బేసిక్గా కంటిన్యూగా మేము ఇన్వెస్టర్స్కి అడ్వైస్ ఇస్తున్నాం తరతరాలుగా, ఆల్మోస్ట్ 3 decades నుండి. దే ఆర్ ఎర్నింగ్ ఎ లాట్ అండ్ దే ఆర్ బెనిఫిటింగ్ ఫ్రమ్ అవర్ అడ్వైస్. సో మిమ్మల్ని కూడా ఈ బెనిఫిట్ని, ఈ అడ్వైస్ని తీసుకొని ప్రాఫిట్స్ సంపాదించాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.